చేపట్టాలంటే ముందుగా టీఎస్బీ పాస్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. ఆఫీస్ చుట్టూ తిరగకుండా అన్ని అనుమతులు 21 రోజుల్లో వస్తాయన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఓ సత్యనారాయణ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి ఒక 3 ఇళ్లని మన లయన్స్ క్లబ్ కాలనీ ఏరియాలో కూల్చేయడం జరిగింది. డిటిఎఫ్ టీము, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మన ఫైర్ స్టేషన్ ఆఫీసరు, మున్సిపల్ సిబ్బంది ఇందులో పాల్గొనడం జరిగింది. ఇప్పటికీ ఈరోజు 3 కూల్చివేయడం జరిగింది. పట్టణ ప్రజలకి విజ్ఞప్తి ఏమనగా, నూతన పురపాలక చట్టంలో టీఎస్బీ పాస్ ద్వారా బిల్డింగ్ అనుమతులు తీసుకోవటం వీలు కల్పించడం జరిగింది. మీరు టీఎస్బీ పాస్ ద్వారా అప్లై చేసుకుంటే 21 డేస్లోనే మీకు ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 21 డేస్లోనే మీకు అప్రూవల్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని బిల్డింగ్ పర్మిషన్ విధానాన్ని సరళతరం చేసింది. దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ అనుమతులు పొందిన తర్వాతనే బిల్డింగ్ ఇంటి నిర్మాణం చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల ఖచ్చితంగా డిటిఎఫ్ టీము ప్రతిరోజు ప్రతి కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి, అక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అవి అనుమతి లేకుండా కానీ, అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ రోడ్లు వేయటం కానీ లాంటివి చర్యలు లాంటివి చేస్తే ఖచ్చితంగా వాటి మీద డిటిఎఫ్ టీం చర్య తీసుకుంటుంది. అలాగే వాళ్ళకి డెమాలిష్ చేయడంతో పాటు తమ దగ్గర నుంచి 25% ల్యాండ్ వాల్యూలో జరిమానా విధించే ప్రొవిజన్ కూడా ఉంది. దాన్ని కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఇంటి నిర్మాణం చేపట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా పర్మిషన్ తీసుకొని నిబంధనలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం చేపట్టుకోవాల్సిందిగా మా మున్సిపాలిటీ తరఫున ప్రజలకి విజ్ఞప్తి